ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఈ నెల 14, 15, 16 తేదీలలో జరిగే గాంధారి కిల్లా మైసమ్మ జాతరకు భక్తులు సహకరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. శుక్రవారం జాతర ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు తరలి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లను చేశామని, ఎలక్ట్రికల్, శానిటరీ, మరుగుదొడ్లు, నీటి సదుపాయం, ఫైర్ ఇంజన్ సహాయాన్ని కూడా ప్రజలకి అందుబాటులోకి ఉంచామని తెలిపారు. ఆదివాసులు అందరూ ఒకే తాటిపై ఉండి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తు కూడా కల్పిస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. చాలా బాగా జరుగుతుంది సార్. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో మాత్రమే ఎండకు భక్తులందరూ అంటే పైకి ఎక్కలేకపోతున్నారు సార్. మేము అప్పుడు 100 సార్ ఉన్నప్పుడు చాలా గారు ఉన్నప్పుడు, ఇక్కడ కలెక్టర్ ఉన్నప్పుడు మనకు అక్కడ మన లాట్రిన్ రూమ్స్ తర్వాత బోర్ వేయించడం జరిగింది సార్. అంటే ఇప్పుడు దర్శనానికి మాత్రం అట్లా కూడా దారి ఉంది. అసలు ఇది మొత్తం ఏనుగులు, గుర్రాలు ఈ అన్నిటితో స్వారీ చేసి ఇక్కడ ఈ కట్టడాలు నిర్మించిన బాపతి సార్. ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 450 మీటర్స్. విడ్త్ ఎంత ఉంది? 12 to 15 ఒక దగ్గర నేరో ఉంది, మధ్యలో 1250 ఫీట్ ఉంది కదా. 12 to 15 ఫీట్ ఉంది. ఒకసారి నేను డిస్కస్ చేస్తానంటే నేను ఏమది చెప్పాను. ఒకసారి డిస్కస్ హ్యాబిటేషన్ ఉంటుంది, ఇవ్వడానికి ఈజీ ఉంటుంది. హ్యాబిటేషన్ లేకపోతే ఒకసారి ఇందులో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవతామూర్తులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అవన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉండడం. నమస్కారం. ఈరోజు మన కైతన్పల్లి మున్సిపాలిటీ కింద మైసమ్మ గుడి దగ్గర నాయకుడ జాతర ప్రారంభమవుతుంది. కాబట్టి అక్కడ అన్ని సౌకర్యాలు కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళకి ఎల్లుండి ఎక్కువ మంది వస్తారు కాబట్టి దానికి మంచిగా అరేంజ్మెంట్ ఉందా లేదా అది చూడడానికి వచ్చాను. సో ఇక్కడ చూస్తే మున్సిపాలిటీ నుంచి శానిటేషన్, వాటర్ సప్లై అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు. సేమ్గా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు ఎండాకాలం వస్తున్నాయి అండ్ ఎక్కడైనా అది ఫైర్ నుంచి యాక్సిడెంట్కి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అందరూ జాగ్రత్తగా చేయాల్సింది. మనం ఫైర్ వెహికల్ కూడా పెట్టాము, కానీ ఆర్గనైజర్స్ అండ్ భక్తులు దయచేసి కోఆర్డినేట్ చేసేసి కొంచెం కోఆపరేట్ చేయాల్సింది. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్కి ఛాన్సెస్ ఉంటుంది అక్కడ ఏం చేయకుండా, ఎక్కడైనా సేఫ్ ప్లేస్ ఉన్నాయి అక్కడే మాత్రం చేయాల్సింది. ఇంకా ఒకటి, ఈ ప్లేస్లో శానిటేషన్ అన్ని సంబంధించిన మందమరి అండ్ కైతన్పల్లి మున్సిపాలిటీ చూస్తారు. సేమ్గా ఆర్డియో మంచిర్యాల అన్ని రకాల ఫెసిలిటీస్ సంబంధించిన చూస్తారు. మంచిగా కోఆర్డినేటర్స్ ఉన్నారు. వాళ్ళు ట్రైబల్ లీడర్స్, కమ్యూనిటీ లీడర్స్ ఎవరైనా కూడా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని, చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచిగా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా మనం మంచిగా నిర్వహించాలి. అండ్ ఐ ప్రే ఫ్రమ్ గాడ్ మన మంచిర్యాల జిల్లాలో అన్ని రకాల పీస్ అండ్ ప్రాస్పెరిటీ రావాలి. థ్యాంక్ యూ. మంచిర్యాలలోని బాయ్స్ స్కూల్ గ్రౌండ్లో ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో పుల్వామాలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫిట్నెస్ సెంటర్ అధ్యక్షుడు కుమారస్వామి, సభ్యుడు తుల ఆంజనేయులు మాట్లాడుతూ అమర జవాన్లు సరిహద్దుల్లో కాపల కారణంగానే దేశం సురక్షితంగా ఉందన్నారు. దేశ రక్షణ కోసం యువకులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. యువతరం మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బానిసలుగా మారి చెడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి ఏదో ఒక విధమైనటువంటి సేవ చేసినప్పుడే మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫిట్నెస్ సభ్యులు చంద్రకాంత్, లక్ష్మణ్ శ్రీనాథ్, తోట వెంకటేష్, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జవాన్లకు జై, భారత్ మాతా కీ జై, అమర జవాన్లకు జోహార్ జోహార్, అమర జవాన్లకు జోహార్ జోహార్, పుల్వామా దాడిలో చనిపోయిన అమర జవాన్లకు జోహార్ జోహార్, పుల్వామా దాడిలో చనిపోయిన అమర జవాన్లకు జోహార్ జోహార్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, అమర జవాన్లకు జోహార్ జోహార్ జోహార్, జోహార్ జోహార్, జోహార్. టెర్రరిజం నశించాలి, టెర్రరిజం నశించాలి, టెర్రరిజం నశించాలి. వాళ్ళ కుటుంబాలు ధైర్యంగా ఉండాలని మన ఫిట్నెస్ సెంటర్ తరఫున ఈరోజు దాని మీద ఎవరు బుర్ర పని చేయలేదు.
మనకు లేదు పోలీసు వాళ్ళం కదా, షూ ఉంటాయి మాకు. అట్లా అయిట్నే ముట్టలేదు. తీసిన అయిపోయింది. సపరేట్ ఫోటో కాదు, ఎన్నేస్తావా నన్ను ఒకటి మళ్ళీ పంపుడు పరిచయం అవుతుంది అన్న. ప్రతిరేటన్నా కానీ ఒక్కసారి చిక్కు కనుడే రా అన్న. అయిపోయిందా సత్యరెడ్డి అన్న? అయిపోయింది. ఈరోజు స్థానిక మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ స్కూల్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు పుల్వామా దాడిలో చనిపోయినటువంటి అమర జవాన్లకు ఇలా నివాళులర్పించడం జరిగింది. 2019 ఫిబ్రవరి 14 రోజున ఏదైతే సైనికులు మన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సైనికులు తమ యొక్క డ్యూటీని ముగించుకొని వస్తున్నటువంటి తన యొక్క క్యాంపు కార్యాలయానికి వస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాద శక్తులు మన దేశం తిండి తిని మన దేశం గాలి పీల్చి ఇప్పటి పరదేశం పాటుపడే కొంతమంది పాకిస్తాన్ కుక్కలు లాంటి వాళ్ళు ఆ యొక్క సైనికుల మీద బాంబు దాడి చేయడం జరిగింది. అత్యధికంగా మంది జవాన్లు ఆ రోజు మృతి చెందడం జరిగింది. దేశమంతా కూడా నివృత్తపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది. కాబట్టి ఇలాంటి మహనీయుల యొక్క వేడుకలు మనం వర్ధంతులు జయంతులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ దేశంలో ఇవాళ మనం సుఖ సంతోషాలతో ఉంటున్నాం, మనం ఇవాళ వ్యాపారాలు చేసుకుంటున్నాం, ఇవాళ సుఖంగా బతుకుతున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఇంత సురక్షితంగా స్వేచ్ఛ స్వతంత్రాల మధ్యలో బతుకుతున్నాం అంటే బార్డర్లో ఉన్నటువంటి ఆ సైనికులు చాకలికి చలికి ఆకలికి మాడుతూ మనల్ని కాపాడాలనేటువంటి విదేశీ శక్తుల నుంచి విదేశీ ద్రోహుల నుంచి వెళ్ళి మనల్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి మూకల నుంచి వెళ్ళి ఇలా ఏదైతే చిల్లర మూకల నుంచి వెళ్ళి కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి జవాన్లు ఈరోజు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. సరిగ్గా 6 సంవత్సరాల క్రితం ఈ దాడి చేసి రాక్షస ఆనందాన్ని పొందిండ్రు. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేసి ఇలా విజయం సాధించింది. ఈరోజు ఫిట్నెస్ సెంటర్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో అమరులైన సిఆర్పిఎఫ్ జవాన్ల యొక్క ఆత్మ శాంతించాలని చెప్పేసి మా ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో వాళ్ళ ఆత్మ కొరకు ఆత్మశాంతి కొరకు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అసలు పుల్వామా దాడి ఇలా జరిగింది 2019 14th ఫిబ్రవరి నాడు సిఆర్పిఎఫ్ జవాన్లు జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా రహదారిపై ఉగ్రవాదులు కారుతో డాష్ చేసి వాళ్ళ బస్సులను పేల్చడం జరిగింది. ఆ దాడికి 40 మంది జవాన్లు వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోవడం జరిగింది. వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పేసి మన భారతదేశ ప్రజలందరూ ముక్తకంఠంతో ఆ దాడిని ఖండించి నిరసనలు ప్రదర్శించడం జరిగింది. దానికి మన మోడీ గారి గవర్నమెంట్ అప్పుడు ఒక సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ చేసి పాకిస్తాన్లోని బాలాకోట్ స్థావరాలపై ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వాళ్ళను తుదముట్టించడం జరిగింది. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వచ్చేసి మన జమ్మూ కాశ్మీర్లోని ఇండియన్ ఆర్మీపై దాడి చేయడం జరిగింది. దానిని తిప్పికొడుతూ మన యొక్క జవాన్లు నేవీ మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దాడి చేయడం జరిగింది. దాంతో పాకిస్తాన్ మూకలు చేసిన దాడిలో మన యొక్క మిగ్ విమానం పడిపోయి పాకిస్తాన్ బార్డర్లో పడడం జరిగింది. అప్పుడు మన యొక్క కమాండర్ అయినా కానీ ఆయన మొక్కువని ధైర్యంతో ఉండడం జరిగింది. దానికి అప్పుడు మన భారత ప్రభుత్వం అమెరికా మరియు కొన్ని దేశాలు ముక్తంతో ఖండించడంతో పాకిస్తాన్ దిగొచ్చేసి మన సౌరవ్ను మనకు అప్పటివ్వడం జరిగింది. అదే ఆ డేట్ను పురస్కరించుకొని ఫిబ్రవరి 14th ఎవ్రీ ఇయర్ మనము అమరవీరుల స్మారకం జరుపుకుంటున్నాం. జై జోహార్ జోహార్. ఈ నెల 15 నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు నస్పూర్లో శ్రీ వైష్ణవ ఆయుధ చండీ అతిరుద్ర యాగాన్ని నిర్వహిస్తున్నామని 16 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ పిలుపునిచ్చారు.
శుక్రవారం ఆయన నస్పూర్లో మీడియాతో మాట్లాడుతూ చండీయాగం కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. సనాతన ధర్మ రక్షణ, లోక కళ్యాణార్థం ప్రజలు సంపూర్ణ ఆరోగ్యం, పాడి పంటలు ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సంతోషంగా జీవించడానికి చండీయాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం విశేషమైన యాగాలు చేస్తున్నట్లు తెలిపారు. 620 మంది ఋత్వికుల యాగశాలల్లో చండీయాగం నిర్వహిస్తారని, యాగం పూర్తయ్యేంత వరకు ఉచిత ప్రదేశాలు, ప్రతిరోజు అన్నదానాలు ఉంటాయని చెప్పారు. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు చండీ హోమం జరుగుతుందని, మహాశివరాత్రి రోజు మాత్రం 24 గంటల పాటు అఖండ అభిషేకాలు, యాగాలు ఉంటాయని తెలిపారు. హోమం చేసుకోవాలనుకునేవారు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని, ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ చండీయాగానికి రోజువారీగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. శ్రీకృష్ణ కాలచక్రం, ఐతచండి, అతిరుక్తం, శ్రీ మహావిష్ణువ, సుదర్శన, లక్ష్మీనారాయణ, చతుర్వేద పూర్వక, లక్ష్మీ గణపతి, మహాసౌర, మహాసుదర్శన, సుబ్రహ్మణ్య నవగ్రహ నక్షత్రం, మహాసౌరయాగాలు ఈ రేపటి నుంచి ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు కూడా 16 రోజుల పాటు మహాయాగం జరుగుతుంది. ఈ మహాయాగంలో 10,000 చండీలు పారాయణలు జరుగుతుంటాయి. 10,000 హోమాలు, అది ఐతచండి. అలాగే 14,641 నమ్మకములు, 1,331 చమకములు చేస్తే అతిరుద్ర యాగం అవుతుంది, దాన్ని చేస్తారు. అలాగే అక్షర లక్షల గణపతి, అక్షర లక్షల సుబ్రహ్మణ్య స్వామి, అలాగే చండీ హోమాలు, దాంతోపాటు సుదర్శనం కూడా జరుగుతుంది విష్ణు సూక్తాల సహితంగా. ఇదే కాకుండా చతుర్వేదాలు మనకి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు, అలాగే యజుర్వేదంలో యజుర్వేదంలో ఉండబడేటువంటి శుక్లయజుర్వేదం, కాన్వశాఖ, అలాగే మా జనరల్ శాఖ కూడా వస్తాయి. వీటితో పాటు నిరంతరం కూడా మహాసౌర యాగం జరుగుతుంది. ముఖ్య విశేషమైనటువంటి యాగాలు ఇంట్లో జరుగుతుంది. ఇంట్లో భాగంగా సీతారామ, లక్ష్మీ నరసింహ, లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వర, సీత, అలాగే శ్రీ రాధా కళ్యాణం, శ్రీ శ్రీనివాస కళ్యాణం, కళ్యాణ మహోత్సవాలు ఈ విధంగా జరుగుతుంటాయి. వీటితో కోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన, కోటి తులసి దళార్చన జరుగుతుంది. శివరాత్రికి ప్రత్యేకించి ఉద్దేశించి 24 గంటల పాటు అఖండంగా ఈ యొక్క అభిషేకాలు జరుగుతాయి శివుడికి. అలాగే రోజు వచ్చినటువంటి భక్తులకు కూడా ఉచితంగా పాల్గొనేటువంటి విధంగా వారు హోమాల్లో పాల్గొనవచ్చును. వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం ఇస్తున్నా, సాయంత్రం అల్పాహారం ఉంటుంది. అందరూ కూడా పూజలో కానీ, యాగంలో కానీ, ఏ హోమంలో కానీ కూర్చునే భక్తులు అందరూ కూడా ఉచితంగా పాల్గొచ్చి ఎవరికి ఎటువంటి రుసుము లేదు. ఎవరైనా వారు మానసికంగా, శారీరకంగా, నానా ద్రవ్యపరంగా సేవ చేయాలంటే వారికి వారు తోచిన విధంగా చేయొచ్చు. కాబట్టి ఈ యాగంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఈ విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి మానసిక స్థితిలో ఉండబడేటువంటి ప్రతి వ్యక్తి కూడా మానసిక ఆరోగ్యాన్ని, అలాగే పాడి పంటల అభివృద్ధిని, అలాగే ప్రతి మానవుని యొక్క మానసిక దౌర్బల్యాన్ని తొలగించి వాళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలని, విద్యాభివృద్ధి సాగాలని, ధనాభివృద్ధి బాగా పెరగాలని, అలాగే రాజ్యం సుభిక్షంగా పరిపాలన విధంగా ఉండాలని ఉద్దేశించి మహాయాగం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొనాలని. మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామ సమీపంలోని గాంధార్ కిల్లాలో మైసమ్మ జాతర ప్రారంభమైంది.
14, 15, 16 3 రోజుల పాటు సాగే జాతరలో భాగంగా మొదటి రోజున సదరు భీమన్న ఆలయంలో ఆదివాసులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాంప్రదాయ పద్ధతితో తప్పెటగుళ్లను నెత్తిన పెట్టుకుని మంచిర్యాల గోదావరి నదిలోకి తీసుకెళ్లి దేవతామూర్తులకు అభిషేక స్నానాలు చేయించారు. అనంతరం ఆదివాసీ నాయకపోడు నాయకులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన మైసమ్మకు ప్రతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజున తల్లికి ఆచార పద్ధతిలో మొక్కులు చెల్లించడం జరుగుతుందని మొదటి రోజుల్లో భాగంగా సదరు భీమన్న ఆలయంలో పూజలు చేసి శనివారం రాత్రి సంస్కృతి సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి మొక్కులు సమర్పించడంతో అసలు జాతర మొదలవుతుందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి పెద్ద ఎత్తున ఆదివాసులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సదరు భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన పూజారులకు ఆదివాసీ ఉద్యోగ సంఘం నాయకులు వస్త్రాలను అందజేశారు. అందరు ఇచ్చిన అందరు వేసుకోవాలి పూజారులు. భీమన్న జై నాయకపోట్. ఈరోజు గాంధార్ కిల్లా మైసమ్మ జాతరలో మొదటి ఘట్టమైనటువంటి సదర్ భీమన్న కాడి నుండి మనం గోదావరికి వెళుతున్న సందర్భంలో ఈ యొక్క తప్పటిగూళ్ళ లక్ష్మీదేవర కళాకారులకు నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నవనందుల రామచందర్ గారి కుటుంబం తరఫున కళాకారులకు ఇలా నూతన వస్త్రాలు సమర్పించడం జరిగింది. వారికి నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షునిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. జాతిని ముందుకు తీసుకుపోయే సందర్భంలో సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడాలన్న ముఖ్య ఉద్దేశం కొద్దీ నవనందుల రామచంద్ర గారి కుటుంబం ఈ సహాయం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ జాతరలో మొదటి ఘట్టం గోదావరి జలాలకు తరలిపోయే పాదయాత్ర కార్యక్రమం సందర్భంగా మా యొక్క ఆదివాసీ నాయకపోడులందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 3 రోజులు జరిగినటువంటి ఈ గాంధార్ కిల్లా మైసమ్మ జాతరలో అందరూ భాగస్వాములై ఈ యొక్క జాతరను విజయవంతం చేస్తారని తెలియజేస్తూ జై మైసమ్మ, జై నాయకపోడ్, జై ఆదివాసీ. గాంధార్ కిల్లా మైసమ్మ జాతర సందర్భంగా ఈరోజు మొదటి రోజు 14, 15, 16 తేదీలు మొదటి రోజు సదర్ల భీమన్న పూజా కార్యక్రమం ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి దేవతా విగ్రహ మూర్తులు తీసుకొని గోదావరి స్నానానికి వెళ్ళేసి అక్కడ జలాభిషేకం చేసి మళ్ళీ తిరిగి ఇక్కడ తీసుకొచ్చి రేపు ఇక్కడ సదర్ల భీమన్న దగ్గర పూజా కార్యక్రమం, అలాగే ఊరు కోశమ్మ అలాగే మైసమ్మ దగ్గర కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ మధ్యాహ్నం అయిన తర్వాత సాయంత్రం సమయంలో అందరూ కూడా గుట్టపైకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ రాత్రి అంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అవి నిర్వహిస్తారు. అలాగే రాత్రి 12 గంటలకు పెద్ద పూజ ఉంటుంది. అది అయిన తర్వాత ఈ జాతర సందర్భంగా అందరూ కూడా నేను పత్రికా విలేకరులకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేసిందండి, ఇది ముఖ్యంగా మీరు ఈ జాతర ఆదివాసీ నాయకపోడ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ కూడా ప్రెస్లో కొంచెం కవర్ చేయాలని కోరుకుంటున్నారు. ఆదివాసీ నాయకపోడ్స్ అనే మాట ఖచ్చితంగా రావాలి. ఆదివాసీ నాయకపోడ్స్ వాళ్ళు ఈ మైసమ్మ జాతర నిర్వహిస్తున్నారు. అలాగే పెద్ద పూజ ఆదివాసీ నాయకపోడ్స్ అయిన 2వ వంశస్థులసే నిర్వహించబడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా రావాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ
ఈ ఆదివాసీ నాయక్ కోర్సు ఈ సందర్భంగా మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా నిర్వాహకులు ఈసారి ఉద్యోగస్తులందరినీ కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. మీరందరూ కూడా ఈసారి సహకరించాలంటే ఈసారి మేము అందరం ఉద్యోగ సంఘంలో కూర్చుండి ఉద్యోగస్తులందరూ కూడా కూర్చుండి ఈసారి మన నిర్వాహకులు మనల్ని మరి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆదివాసీ నాయకపూడి కులంలో ఉంటే మన అందరం కూడా మరి సహకరించాలంటే మా వాళ్ళందరూ కూడా మంచి హృదయంతో స్పందించారు. మేమందరం కూడా ఈసారి ఇక్కడ కల్చర్ ముఖ్యంగా కల్చర్ ప్రతిబింబించాలంటే డ్రెస్ కోడ్ కావాలి. ఇక్కడ తప్పెడగుళ్ళు కొట్టే వాళ్లకు అలాగే పూజారులందరికీ కూడా మేము డ్రెస్సులు ఇవ్వాలని ఉద్యోగ సంఘం వాళ్ళు నిర్ణయించాము. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.